హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్య అన్ని ఇన్ని కావు. ఒకవైపు ఉద్యోగం కోసం తిప్పలు, మరోవైపు చదువు కోసం చేసిన అప్పులు, వంట కోసం పడే పాటలు. ఈ వంట సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది చికెన్ విండాలు అండ్ దాంతో ఒక కాంబినేషన్ చెప్పుకుంటూ చూద్దాం, పాన్ మస్కా పావ్. కానీ అది చేయకముందు మనము భలా దీని కలలో షిఫ్ట్ అవుతాం. యా మన టెక్నికల్ సెగ్మెంట్ లో మనము విండాలు గురించి మాట్లాడుకుంటాం. విండాలు అంటే ఏదో కొత్తగా వెరైటీగా ఉంది కదా. ఎస్, ఎందుకంటే ఇది విండాలు అలా స్ప్లిట్ చేస్తాం కదా. విన్ అంటే వినిగర్ అండి, ఆలు అంటే గార్లిక్ అన్నమాట. వినిగర్ గార్లిక్ ఈ కాంబినేషన్ ఏంటి సుమిత్ అనుకుంటున్నారు కదా. ఎస్, ఇది యాక్చువల్లీ గోవాలో బాగా ఫేమస్ అండి. గోవాకి వెళ్ళిన తర్వాత మీరు విండాలు మసాలాతో టేస్ట్ చేసిన వంటలు తింటే ఇంకా మీరు మర్చిపోరు. ఎందుకంటే విండాలు అంత ఫేమస్ అనమాట. అంటే ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే వాస్కో డిగామా పోర్చుగీస్ టైం నుంచి వచ్చినప్పటి నుంచి ఈ మసాలాలు మన ఇండియాకి వచ్చేసాయి. అంటే ఇండియాలో మనకు ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, వాటితో పాటు ఇది కూడా జాయిన్ అయిపోయింది. అండ్ ఈరోజు మనము చికెన్ విండాలు చేస్తున్నాం. అంటే వినిగర్ విత్ గార్లిక్ చికెన్ కాంబినేషన్లో. అండ్ వాటి కోసము మనము స్పెషల్గా తయారు చేసుకునే అవసరం లేదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాలి. అండ్ అవేవో ఇక్కడ ఉన్నాయి, ఒకసారి లుక్ వేసుకోండి. యాక్చువల్లీ ఈ విండాలు డార్క్ వినిగర్ అంటే బ్రౌన్ వినిగర్తో తయారు చేస్తారు, కానీ ఈ రోజు నేను వైట్ వినిగర్తో తయారు చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేను చికెన్ వాడుతున్నాను. అంటే ఒట్టి చికెన్తో విండాలు వాడతారా సుమిత్ అంటే లేదండి, వేరే మీట్తో కూడా ఈ విండాలు వాడచ్చు. ఎందుకంటే అది మ్యారినేషన్ కోసం చాలా ప్లస్ పాయింట్. టేస్ట్ అయితే ఒక గోవాకి వెళ్ళి కూర్చున్నట్టే ఉంటుంది. డోంట్ వరీ, వీ విల్ స్టార్ట్ ద సెషన్. ఇంకోటి ఏంటంటే ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో మనము పావు గురించి మాట్లాడతాం. పావు సుమిత్ ఈరోజు మస్కా పావు అదేదో చెప్పే అదే కదా అని. కానీ పావు తయారు చేయడానికి యూజువల్గా అవన్ను అవి ఇవి ఉండాలి. సపోజ్ బ్యాచిలర్ ఇంట్లో అది లేదనుకోండి, పావు ఎట్లా చేస్తాం ఇంట్లో? ఆ పావు కూడా మనము ఇంట్లో అవన్ లేకుండా ఎలా తయారు చేయాలో నేను మీకు చాలా సింపుల్ టెక్నిక్స్లో చూపిస్తానండి. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మైదా, ఈ పాన్ మస్కా పావుకి మనము సింపుల్ టెక్నిక్స్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఒక ఎంటీ బౌల్లో మనం మైదా వేసుకున్నాం. ఇది దగ్గర ఒక 200 గ్రామ్స్ అండి. అండ్ ఇందులో షుగర్ వేసాము. ఇది ఒక 10 గ్రాములు వేసాం. తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఈస్ట్ వేస్తానండి. ఈ ఈస్ట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే సూనర్ ఆర్ లేటర్ ఇట్ విల్ కమ్ అలైవ్. అంటే ఇది మెల్లిగా జీవనం వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది షుగర్ని తినడం స్టార్ట్ చేస్తుంది. సో ఈస్ట్ కొంచెం కకృతి పడకుండా అరెస్ట్ చేయాలి, డిసిప్లిన్లో పెట్టాలంటే మనం కొంచెం సాల్ట్ వేస్తాం. సో ఫస్ట్ ఈస్ట్ వేస్తాను, ఒక 3 to 5 గ్రామ్స్. అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్, అర్థమైంది కదా, సాల్ట్ ఫర్ టేస్ట్ అండ్ సాల్ట్ టు డిసిప్లిన్ ఈస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం మనం బటర్ వేస్తాం, 2 cubes బటర్ వేసేసి ఇందులో కొంచెం వాటర్, ఒక 60% వాటర్ వేసుకోండి. వేసుకొని ఈ వాటరు 60% వేయండి. ఎందుకంటే కొంచెం వేసుకుంటూ వెళ్తేనే మనకు ఏ మోతారుగా అంటే ఎంత మెజర్మెంట్ వేయాలో మనకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా తయారైంది. దీన్ని మనం లైట్గా ఆయిల్తో కోట్ చేసుకుందాం. గుర్తుందా, ఇందులో మనం ఈస్ట్ వేసాం కాబట్టి అది కొంచెం మెల్లిగా ఉబ్బుతుంది. సో మెల్లిగా ఉబ్బుతుంది అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ చట్టం తన పని చేసుకుని ఇవ్వాలండి. మనం తొందరపడకూడదు ఎప్పుడు వంట వండేటప్పుడు. ఎందుకంటే చక్కగా నిదానంగా ప్రధానంగా చేస్తే సేఫ్టీ ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్ అంటారు కదా. అలాగే ఇది చూడండి,
చక్కగా తయారైంది. దీన్ని మనం ఒక బౌల్లో పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు విండాలు మసాలా మనకు కావాల్సింది ఒక చిన్న మిక్సీ, అంటే ఈ దాంట్లో మనం గ్రైండ్ చేసుకుంటాము. అండ్ నేను మీకు చెప్పినట్టు విండాలు, విన్ అంటే వినిగర్, సో అండ్ ఆలు ఈజ్ గార్లిక్. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఇందులో వేస్తాను. యాక్చువల్లీ మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి కనిపించేది ఏంటండి, రెడ్ సిగ్నల్. ఈ రెడ్ సిగ్నల్ అంటే ఎండు మిరపకాయలు అనుకుందాం అనుకోండి, ఇవి వేసాను ఇట్లా. అలాగే తర్వాత మనకు వచ్చింది ఎల్లో సిగ్నల్. ఎల్లో సిగ్నల్ అంటే ఓ ధనియాలు కొంచెం ఎల్లోగా ఉన్నాయి, ఇవి కొంచెం వేస్తాం, రైట్. తర్వాత మనకు గ్రీన్ సిగ్నల్ పడుతుంది. గ్రీన్ సిగ్నల్ పడితే ఇంకా మనం బయలుదేరచ్చు. చూసారా, సిగ్నల్ ధర ఎప్పుడు జంప్ చేయకండి, ఎందుకంటే ఫైన్ ఈ రోజుల్లో మామూలుగా లేదు, అప్పుడప్పుడు జైలు కూడా పోవాల్సి వస్తుంది. సో జాగ్రత్త ఉండండి. అలాగే ఇప్పుడు మన దగ్గర జింజర్ ఉంది, గార్లిక్, తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్. చూడండి, ఇది ఎర్రగా ఉంటుంది కానీ ఘాటు కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ జీరా, అలాగే దాల్చిన చెక్క, అంటే ఇది చూడండి బ్యూటిఫుల్ స్మెల్, సిన్నమన్ అంటారు. అండ్ షుగర్ అండ్ ఆనియన్స్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే మనకు బ్రౌన్ కలర్లో వస్తాయి. అవి కూడా రెడీ పెట్టుకున్నా, అది కూడా వేస్తున్నా. వేసానా, వెరీ గుడ్. దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. చేసేసి ఇప్పుడు ఇందులో వినిగర్, విండాలు, విన్ అంటే వినిగర్. యూజువల్గా నేను మీకు చెప్పాను కదా బ్రౌన్ వినిగర్ వాడతారు, నేను ఈరోజు వైట్ వినిగర్ వాడుతున్నా. సూపర్. దీంతో పాటు కొంచెం టమాటో కెచప్. ఈ టమాటో కెచప్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే బాటిల్స్ చైనీస్ రెస్టారెంట్లో వాడతారు. నేను అయితే అక్కడ చైనీస్ తినేటప్పుడు ఎక్కువ టమాటో కెచప్ తాగేస్తా. అండ్ ఇప్పుడు ఇది మనము పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇటు వెళ్ళేసి ఇటు వచ్చేస్తా. చూసారా, విండాలు పేస్ట్ రెడీ. ఇక్కడ పిండి ఫార్ మస్కా పావ్, మస్కా పాన్ పావ్ కూడా రెడీ. మనము ఈరోజు చికెన్ విండాలు పాన్ మస్కా పావ్. ఇప్పుడు మన దగ్గర పిండి అంటే పావు కోసం తయారు చేసుకున్న పిండి రెడీ అయిందండి. ఎలా ఉబ్బిపోయిందో చూడండి, ఎందుకంటే కేవలం ఈస్ట్ వల్ల అది కొంచెం అలా ఉబ్బిపోయింది. అదే మనము సాల్ట్ వేయకుంటే ఇంకా పెద్దగా అయిపోయేది, కానీ మనం కంట్రోల్ చేయాలి, ఎందుకంటే వీ నీడ్ టేస్ట్ ఆల్సో. టేస్ట్ కూడా కరెక్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసాము. ఇప్పుడు దీన్ని, ఈ టెక్నిక్ నాక్ బ్యాక్ అంటారు, పెట్టి అన్నాను అనగానే ఓ పెద్ద సొట్ట పడ్డది. చూసారా, అండ్ డోంట్ వరీ, సొట్ట ఎందుకు కొట్టారు అని అనుకుంటున్నారా, లోపల ఉన్న ఒక టైప్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది అనమాట, అది అలా రిలీజ్ అవుద్ది. ఎయిర్ ఏమనుకున్నారు, కార్బన్ డైఆక్సైడ్ అండి. అండ్ ఇది బయటకు తీసేసి అండ్ ఇలా పెట్టేసి, సింపుల్ టెక్నిక్. ఇక్కడి నుంచి మనము సిలిండర్ చేస్తాం. ఇప్పుడు ఈ సిలిండర్ రెడీ అయిన తర్వాత ఇమాజినరీ సెంటర్ మార్క్ దగ్గర చేసాము. తర్వాత ఇది హాఫ్, ఇది కూడా హాఫ్, ఈక్వల్ ప్రొపోర్షన్స్గా చేసాం కదా, దాన్ని మళ్ళీ మనము ఈక్వల్గా హాఫ్, ఈక్వల్గా హాఫ్, ఇది హాఫ్, ఇది కూడా హాఫ్. ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా ఉండలు చేసుకుంటాం. ఉండలు చేసుకొని ఇట్లా పెట్టుకుందాం. చూసారా, అన్ని ఉండలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలండి.
ఈ ఆయిల్ దీని మీద మెల్లిగా అలా కోట్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఈస్ట్ ఉంది, అది మనకు తెలిసిందే. ఆల్రెడీ ఇందాక చూపించాను, కొంచెం ఇట్లా ఉబ్బిన తర్వాత నాక్ బ్యాక్ చేశాను. తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకొని నేను దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టినంత మాత్రాన ఈస్ట్ గమ్మునుంటుంది అనుకుంటారా? లేదండి, ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కొంచెం డ్రామా స్టార్ట్ చేస్తుంది. అండ్ దీని మీద మనం ఆయిల్ చక్కగా కోట్ చేసుకున్నాం కాబట్టి దీనికి కొంచెం వాటరీ ఎఫెక్ట్ కొట్టాలి. ఇంట్లో వాటర్ స్ప్రే ఉంటుంది, లేదంటే మనం మంచినీళ్ళతో కూడా అలా అలా కొట్టచ్చు. వాటర్ స్ప్రే యూజువల్గా జనరల్గా ఉంటుంది కాబట్టి ఆహా, చూసారా చంద్రమండలం లెక్క షైన్ అవుతున్నాయి. చాలు. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక వెచ్చని చోట పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడెక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చికెన్ విండాలు చేయడానికి మనకు ఒక చిన్న హండీ కావాలండి. ఇందుట్లో ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఇందుట్లో కొంచెం ఆయిల్, ఆయిల్ వేసుకొని, గుర్తుందా విండాలు గార్లిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఒక నైఫ్ తీసుకోండి. నేను ఆల్రెడీ గార్లిక్ రెడీ చేసి పెట్టుకున్నాను, దాన్ని అలా క్రష్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా క్రష్ అయిందో? అలాగే ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. బాగా క్రష్ అయింది కదా. ఇప్పుడు ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చేసుకొని ఇది నీట్గా ఇందుట్లో వేసేసుకోండి. దీన్ని లైట్గా సాటే చేసుకోండి. ఇది కొంచెం సాటే చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎక్కువ ఉల్లిపాయలు వేసాను ఇందులో, ఎందుకంటే చక్కగా ఈవెన్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, ఈ ఉప్పు వేసినందుకు చాలా అడ్వాంటేజ్ అండి. తొందరగా బర్న్ అవుతుంది, అంటే అందులో ఉన్న వాటర్ ఎఫెక్ట్ అంతా తగ్గిపోయి కొంచెం బ్రౌన్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది ఆనియన్స్కి. ఇందులో ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసుకుందాం. చేసుకొని చికెన్ ముక్కలు, బాగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలన్నీ చక్కగా అంటుకోవాలి. అండ్ మన దగ్గర విండాలు పేస్ట్ రెడీ. యాక్చువల్లీ వీడే మెయిన్ ప్లేయర్ అండి. ఈరోజు మనం చేసేది చికెన్ విండాలు. సో ఫస్ట్ వేసిన కొద్ది మసాలాలు ఆ చికెన్కి బాగా అంటుకునేలా చూడండి. మనం వేసినప్పుడు కొంచెం ఎర్రగా ఉంటాయి కదా. చికెన్ వేసిన తర్వాత లైట్గా అలా కలర్ మారినప్పుడు అప్పుడు ఇట్ ఈస్ టైమ్ ఫర్ విండాలు పేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది చూసారు కదా, లైట్గా కలర్ మారింది. ఇప్పుడు నేను విండాలు పేస్ట్ అంతే వేసేయాలండి. ఇది మిగిలిపోయింది కదా, ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో పోసేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ చక్కగా కుక్ అయ్యేలా హీట్ చేసుకోండి, అంటే బాయిల్ చేసుకోండి. చికెన్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్ నో ప్రాబ్లం. అండ్ దీన్ని చక్కగా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే మనం చేసిన విండాలు మసాలా ఆ పేస్ట్ చక్కగా ఆ చికెన్ లోపల జ్యూసెస్లో వెళ్ళిపోతుందండి. చూసారా, ఈ చికెన్కి మసాలాలు బాగా పట్టుకున్నాయి. ఇందులో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని
మిక్స్ చేసుకోండి. ఆ చికెన్ నుంచి కొంచెం వాటర్ వస్తుంది, అలాగే టమాటో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. అండ్ కొంచెం థిక్గా ఉంది కదా, అయితే ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. చాలు. ఈ వాటర్ ఎందుకు వేసానంటే అన్ని మసాలాలు ఉన్నాయి, అది థిక్ ఉన్నది కొంచెం లూజ్ అయ్యి హీట్కి మళ్ళీ కొంచెం థిక్ అవుతుంది. అండ్ మసాలాలు ఈ చికెన్కి చక్కగా పట్టుకుంటాయి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఈజీగా ఒక 10 minutes పడుతుందండి. అయితే ఈరోజు మనము చికెన్ విండాలు ప్లస్ పాన్ మస్కా పావ్ చేస్తున్నాం. సో చికెన్ విండాలు విల్ బి రెడీ ఇన్ 10 minutes. ప్రామిస్ చేసినట్టు నేను మీకు ఈరోజు పాన్ మస్కా పావ్, అందుకే ప్యాన్లో నేను ఆల్రెడీ పావుని రెడీ చేసి పెట్టుకున్నాండి. ఒకసారి మీరు చూడండి, చక్కగా ఉబ్బిపోయింది కదా. దీనికి కొంచెం మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఓకే, ఒక బ్రష్ కావాలి, లైట్గా ఆయిల్ వేసి, చాలా టెండర్ అండి ఎందుకంటే ఈస్ట్ వల్ల మంచిగా ఉబ్బిపోయింది. దీన్ని మనము చక్కగా కోట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక గిన్నెలో అంటే ఒక కడాయిలో ఉప్పు వేసాను. ఉప్పేంటి సున్నిత్ అనుకుంటున్నారు కదా, ఇది మనం శాండ్ మీద కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంట్లో ఒకవేళ అవన్ లేదంటే శాండ్ ఎలాగో బ్యాచిలర్ రూమ్లో ఉండదు, ఉప్పు అయితే ఉంటుంది కదా, ఉప్పు దీని మీద వేయండి, అంటే ఒక కడాయిలో వేయండి. అండ్ ఆల్రెడీ నేను హైలో పెట్టాను, ఇది బాగా వేడెక్కాలి. ఎందుకంటే ఈ ఉప్పుతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇది ఈ ఆయిల్ చక్కగా దీని మీద కోట్ చేసుకున్నా కదా, దీని మీద ఈవెన్గా హీట్ ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది చూడండి, దీని మీద పెట్టాను. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చూసారా, ఉప్పు కింద హీట్ జనరేట్ అవుతుందండి. ఈవెన్గా జనరేట్ అయ్యి దీన్ని కరెక్ట్గా ఇలా బ్యూటిఫుల్గా ఒక పావులా తయారు చేస్తారు. కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ ఎడ్జెస్ అంటే అవుటర్ ఎడ్జెస్ చక్కగా తయారవుతాయి, ఇన్నర్ ఎడ్జెస్ ఏం చేస్తాయి, వాటి కూడా కావాలి కదా. సో దానికి ఇంకొక స్టెప్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది చూసారా, చక్కగా హీట్ ఈక్వల్గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనము ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. ఇది తీసి ఒక మూత తీసుకోండి, దీన్ని చేతిలో పట్టుకోండి. పట్టుకొని దీన్ని ఇలా చేసి దీన్ని ఇలా స్లైడ్ చేయండి. ఇప్పుడు చూసారా, దీని మీద మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టు కింద చక్కగా హీట్ వల్ల అది బర్న్ అయింది, కానీ పైన మాత్రం అలాగే ఉంది కదా, అంటే అయింది కానీ ఈ రంగు రాలేదు. సో మనం చేసేది పావ్, అది కూడా పాన్ మస్కా పావ్. సో ఒక ప్యాన్లో ఒక పావ్ తయారు చేయడం ఇదండి టెక్నిక్. ఇప్పుడు నేను ఏం చేశాను, తీసి అలా ఫ్లిప్ చేసి మళ్ళీ దాన్ని అలా స్లైడ్ చేశాను, దాని మీద మూత పెట్టాను. ఇక్కడ చూసారా, స్టీమ్ చక్కగా తయారైంది. ఇప్పుడు కిందున్న హీట్తో అది పావ్ అక్కడ ఆ లేయర్ కూడా బర్న్ అవుతుంది. అది తయారైన తర్వాత అగైన్ విల్ డూ ద సేమ్ ప్రాసెస్. అప్పుడు తీసి ఇక్కడ పెడతా. చూసారా, ఇప్పుడు ఇది చక్కగా తయారైంది. ఇప్పుడు ఇది మనము ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని దీన్ని ఈ మూత ఇలా తీసేసి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని దీన్ని ఇలా ఫ్లిప్ చేసి ఇలా చేస్తే చూడండి ఎంత చక్కగా తయారైంది. ఇప్పుడు దీని మీద మనము లైట్గా బటర్, ఆ హీట్కి ఆ బటర్ ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుంది చూసారా, అండ్ ఎంత షైన్ అవుతుంది చూసారా. ఇప్పుడు చూసారా, మన ఇంట్లోనే మనము ఇది తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు బేకరీకి పోయే అవసరం లేదు, అండ్ రోడ్డు మీద కొనే పావులు కూడా అవసరం లేదు. ఎంత చక్కగా ఉంది చూసారా. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే సేఫ్టీ. అలాగే వండేటప్పుడు కూడా మనము కొన్ని రూల్స్ పాటించామనుకోండి, అంటే ఏం లేదు, కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంత చక్కగా పావు రెడీ అవుతుంది. అది కూడా ఈరోజు మనం తయారు చేసింది పాన్ మస్కా పావ్. ఇది ఒకసారి చూడండి, ఆహాహా ఎంత బాగుందో, వేడి వేడిగా ఉంది. ఇప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్లేటింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఇది వేడి వేడిగా ఉంటుంది, సో జాగ్రత్తగా పట్టుకోవాలి. గ్లౌజులు, మాస్కులు అన్నీ అలవాటు అయిపోయినాయి పోలీసులకి.
ఆహా, ఇప్పుడు ఇది చికెన్ విండాలు. ఇది ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ప్లేటింగ్ అండి. ఇప్పుడు దీన్ని మనం చూసారా పావు ఎంత చక్కగా తయారైందో. ఇది ఇక్కడ ఉండని ప్రస్తుతం. అండ్ ఇది ఇక్కడ తీసుకొని ఒక్కసారి చికెన్ విండాలు. ఆహా, వినడానికే కాదండి, చూడడానికే బాగుంది. ఆహా, సూపర్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కొంచెం గ్రేవీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కింద పెట్టండి. ఇక్కడే నేను చికెన్ ఇట్లా వేసాను అనుకోండి, ఆ బరువుకి ఆ వేడికి జారిపోతుంది. సో మనం కొంచెం దీన్ని ఇలా జరుపుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ లెగ్ పీస్ అంటే అందరికి ఇష్టం. సో ఆ లెగ్ పీస్ వేస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకొని మనము దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. చికెన్ విండాలు విత్ పాన్ మస్కా పావ్. మస్కా కుట్టడమే కాదండి, ఇంట్లో మస్కాతో పావు కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర. ఆహా, చూసారా చికెన్ విండాలు అండ్ పాన్ మస్కా పావ్ ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకంటే చదువుకున్న వాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఆహా, చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా తయారైందో. ఫస్ట్ గ్రేవీ టేస్ట్ చేద్దాం. విండాలు అంటే చూడ్డాలు, విండాలు కాదండి, టేస్ట్ చేయడాలు. ఎంత బాగుంది. ఆహా, ఈ చికెన్ ముక్క. ఆహా, చికెన్కి చక్కగా ఈ మసాలా అంటుకుంది, జ్యూసెస్ లోపల వెళ్తున్నాయి. ఆ జ్యూసెస్ ఇప్పుడు నా నోట్లోనే ఉన్నాయి. సూపర్ కదండి. ఈరోజు మన ఎపిసోడ్లో చికెన్ విండాలు అండ్ పాన్ మస్కా పావ్ తయారు చేసాం. అలాగే కొత్త ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులతో ఐ విల్ బి బ్యాక్. బలా మిస్టర్ బ్రహ్మచారి. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి. చాలా మంది లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు, హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు. ఆల్వేస్ వేర్ హెల్మెట్, ప్లే సేఫ్టీ. నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేసి వస్తా. పాన్ మస్కా పావ్ తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, చక్కెర, ఈస్ట్, ఉప్పు, బటర్ మరియు 60% నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ వేసి ముద్దగా చేసుకోవాలి. దీన్ని ఉండలుగా చేసుకుని ఒక పాన్ లో వేసుకోవాలి. దానిపై ఫస్ట్ వాటర్ కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి ఆయిల్ తో కోట్ చేసుకోవాలి. ఒక పాన్ లో ఉప్పు వేసి దానిపై పావు ఉన్న పాన్ పెట్టి రెండు వైపులా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై బటర్ తో బ్రష్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే పాన్ మస్కా పావ్ రెడీ. చికెన్ విండాల్ తయారీ విధానం. ఒక జార్ లో ఎండుమిర్చి, ధనియాలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, జీలకర్ర, దాల్చిన చెక్క, చక్కెర, బ్రౌన్ ఆనియన్, వైట్ వినిగర్, టమాటో కెచప్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హండీలో ఆయిల్ వేసి దానిలో వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత దానిలో చికెన్ ముక్కలు, విండాల్ పేస్ట్ మరియు కొంచెం వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ విండాల్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే చాలా సింపుల్ అండి. జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.